రాజకీయాల్లోకి దేవుడిని తీసుకురావడం అన్నది ఈ దఫా పతాక స్థాయి జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడూ గూడా దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురాలా. దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో అవమానించినా, అపచారం చేసినా నిలదీసేవాళ్ళు, ఆలయాలను ఇబ్బంది పెట్టినప్పుడు నిలదీసేవాళ్ళు. దాన్ని మత ఉన్మాదం అన్నారు. అదే ఇప్పుడేమో రాజకీయ ఉన్మాదం కోసం దేవుడిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. లడ్డూతో ప్రారంభమై రాష్ట్రంలోని ఏ ఆలయంలోనైనా గత 5 ఏళ్లలో మీరు తిన్న ప్రసాదం అంతా అపవిత్రమేనా అన్నటువంటి ప్రచారం అధికార పక్షం చేసుకొస్తుంటే, అదే సందర్భంలో అది కాదు వాళ్ళే దుర్మార్గులు, ఈవెన్ అంతకుముందు నుంచి వాళ్ళే తప్పు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇద్దరి మాటల యుద్ధాల మధ్యన ఆలయాలకు సంబంధించిన అంశాన్ని, దేవుడి వ్యవహారాన్ని బేస్ చేసుకుని రోడ్ల మీదకి వెళ్దాం, ఉద్యమాలు చేద్దాం, హిందూ సంఘాలు పిలుద్దాం, స్వామీజీలు పిలుద్దాం అనేటటువంటిది ప్రభుత్వం యాటిట్యూడు. అదే సందర్భంలో దాన్ని తిప్పికొట్టాలని ఆ ప్రతిపక్షం యాటిట్యూడ్. ఇద్దరి యాటిట్యూడ్ల మధ్య నలుగుతున్నదైతే హిందూ ధర్మం పట్లన ఉన్న నమ్మకం. అది మంచిదా చెడ్డదా అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.